మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మనం చూస్తే కనుక ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. సో ఈ అక్టోబర్ 2న వచ్చి విజయదశమి. మెయిన్ ఈవెంట్స్ ఫస్ట్ మనం చూద్దాం. అక్టోబర్ 2 విజయదశమి, 9వ తారీఖు అట్లద్ద, 19 మాస శివరాత్రి, 19 మాస శివరాత్రి అండ్ 19వ తారీఖు నరక చతుర్దశి కూడా ఉంది అండ్ ధనలక్ష్మి వ్రతం. అలాగే 20వ తారీఖు దీపావళి, అందరికీ నచ్చిన మెచ్చిన పండుగ, దీపావళి వరుస దీపావళి పండుగ. సో 25 నాగుల చవితి, అలాగే నాగపంచమి కూడా. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్ అక్టోబర్ మాసంలో ఇవి ఉన్నాయి. ఇంకా మనం ప్లానెటరీ ట్రాన్సిట్ విషయానికి వస్తే కనుక మాసగ్రహాలతో పాటుగా ద బిగ్ ప్లానెట్, లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు కూడా మారుతున్నాడు. అంటే డెఫినెట్గా ఈ సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 3-4 వారాల నుంచి చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పుల్ని బేస్ చేసుకుని దానికి అనుగుణంగా మనకి ఇక్కడ మేజర్గా అక్టోబర్లో కూడా మేజర్ మనకి చాలా వరకు కూడా గ్రహాలు, అంటే ఇక్కడ బుధుడు, శుక్రుడు, రవి, అలాగే కుజుడు, మాసగ్రహాలతో పాటు గురుడు మారుతుండటం, సో మచ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్ చేంజెస్ వల్ల మనకు కూడా మనం చేసే పనుల్లో చాలా వరకు కూడా కదలికలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ రాశి వాళ్ళకి సంబంధించి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మనం చెప్పుకుందాం. సో అక్టోబర్ 3వ తారీఖు వరకు బుధుడు తులారాశిలో అక్కడి నుంచి సంచారంలో ఉంటారు. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 8వ తారీఖు నుంచి ఇక్కడ శుక్రుడు కన్యారాశిలో వస్తూ ఉన్నారు. అలాగే 17వ తారీఖున రవి తులారాశిలో వస్తున్నారు. గురుడు అక్టోబర్ 19 చెప్పా, గురుడు అతిచారం ఆల్రెడీ వీడియో చేసాం మనం. అక్టోబర్ 19న గురుడు అతిచారంతో కర్కాటకంలోకి ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తున్నారు. బుధుడు అక్టోబర్ 24న వృశ్చికంలోకి వస్తారు. అలాగే 27వ తారీఖు మళ్ళీ ఇక్కడ కుజుడు కూడా, అప్పటి వరకు కుజుడు ఇక్కడ మనకి తులారాశిలో ఉన్న కుజుడు 27 నుంచి వృశ్చికంలోకి వస్తున్నారు. సో ఈ విధంగా బుధ, శుక్ర, రవి, గురు, కుజులతో పాటు బుధుడు కూడా, ఇలా మొత్తంగా 5 గ్రహాల యొక్క ప్లానటరీ చేంజ్ ఉంది. సో దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు, ఏంటి, ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అనేది చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ అక్టోబర్ మాసంలో వీరికి అనుకూలిస్తున్న గ్రహాలు: తృతీయంలో రాహు, దశమంలో రవి, లాభంలో రవి, అలాగే లాభంలో కుజుడు, లాభంలో బుధుడు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వాళ్ళకి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే వారం ప్రారంభం నుంచి అదే వీక్లీ అలవాటైపోయి, సో అక్టోబర్ మాసం మొదటి నుంచి మనం చూసినట్టయితే కనుక వీళ్ళకి తృతీయంలో రాహు చక్కగా మంచి ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తున్నారు. అద్భుతంగా రవి దశమస్థాన సంచారం చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మొదటి 2 వారాలు అత్యద్భుతమైన ఫలితాన్ని ఈ రాశి వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. ప్రొఫెషనల్ వైజ్గా, కెరీర్ వైజ్గా, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. ఇక లాభస్థానంలో కుజుడు, ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం కుజుడు చాలా రిలాక్స్డ్ మోడ్లోకి వచ్చాడని చెప్పాలి. ఇక్కడ శని కుజుల సంసప్తం అయిపోయాక చాలా కాలం తర్వాత. సో కాబట్టి ఇక్కడ బిజినెస్ ప్రాస్పెక్టివ్స్ విషయంలోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ, మీ సంతానపరమైన విషయాల్లోనూ కుజుడు చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ ధనురాశి వారికి ఇస్తూ ఉన్నాడు. అలాగే ఈ రాశి చూసే మరో గ్రహం బుధుడు, ముఖ్యంగా బుధ భగవానుడు కూడా 3 రాశులు మారిపోతున్నాడు. ఆయన 3వ తారీఖు వరకు దశమ స్థానంలో, తర్వాత మళ్ళీ 24 వరకు లాభంలో, చివరి వారం అంతా వ్యయంలో. కాబట్టి 24వ తారీఖు వరకు కూడా బుధుడి యొక్క ఫలితం చాలా బాగుంది. మొదటి 24 డేస్ కూడా అటు దశమంలో ఇటు లాభస్థానంలో. తప్పకుండా ఈ బుధుడి యొక్క స్థాన సంచారం ఈ రాశి వాళ్ళకి తులారాశిలో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా 24వ తారీఖు వరకు కూడా బుధుడి యొక్క డైరెక్షనల్ స్ట్రెంత్ వల్ల మీకు చాలా ప్రాఫిటబుల్గానే, కొంచెం ఉపశమనంగా ప్రతి విషయంలో ముందుకు వెళ్ళే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్ వైజ్గా మనం చూసినట్టయితే కనుక
ఇక్కడ కుజుడి యొక్క సప్తమ స్థాన సంచారం, లాభస్థాన సంచారం కావచ్చు, తృతీయంలో రాహు సంచారం కావచ్చు, రవి దశమ స్థాన సంచారం కావచ్చు, మొదటి 2 వారాలు గురుడి సప్తమ స్థాన సంచారం కావచ్చు. సో అన్నీ కూడా చాలా మీరు బెటర్గా ట్రై చేస్తే అంత బెటర్గా మీకు ఆపర్చునిటీస్ కానీ ఫైనాన్షియల్గా కానీ మీరు ఎదిగే సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి కావచ్చు. సో అదే విషయంలో ఇక్కడ మీకు చాలా వరకు కూడా కొంచెం ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి ధనురాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక అక్టోబర్ 17 to 27 ఇక్కడ రవి కుజ బుధులు మొత్తానికి లాభస్థానంలో ఉంటున్నారు. ఈ రాశికి సంబంధించి రవి కానీ కుజుడు కానీ. సో ఇద్దరి యొక్క యుతి, ఇద్దరి యొక్క కంజంక్షన్ జనరల్గా పర్లా మంచిదే ఈ లాభస్థానాల్లో ఉండటం. కాబట్టి ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ, హైయర్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా, ఇన్వెస్ట్మెంట్స్, దాని నుంచి గ్రోత్ కానీ మిగతా వాటి విషయాల్లో కూడా చాలా వరకు మీరు ఎంత ట్రై చేస్తే అంత బెస్ట్ ఎఫర్ట్స్ని అందించడానికి రవి కుజులు ఇక్కడ రెడీగా ఉన్నారు. అలాగే ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, శని రవుల యొక్క సమసప్తమం. శని అర్ధాష్టమంలో ఉన్నాడు. శని అర్ధాష్టమంలో ఉండటం వల్ల ఏమాత్రం కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకి ఎక్కడా కూడా మనశ్శాంతి, మానసిక ప్రశాంతత అనేది కనిపించదు. అర్ధాష్టమ శని జనరల్గా నడుస్తూ ఉంది. సో దానిలో కూడా అక్టోబర్ 19వ తారీఖు నుంచి మేజర్గా ఆ విషయం గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. గురుడు అతిచారంలో కర్కాటకంలోకి అష్టమ స్థానంలోకి వచ్చేస్తున్నారు. పైగా గురుడు కర్కాటకంలోకి అష్టమ స్థానంలోకి వచ్చేసేయడం, ఒక పక్క శని ఏమో చతుర్థ స్థానంలో ఉండటం వక్ర స్థితిలో. సో కాబట్టి అక్టోబర్ ఈ 19వ తారీఖు నుంచి, అక్టోబర్ 19వ తారీఖు నుంచి మనం కొంచెం వరకు వాహనాలు నడిపే విషయంలో అయినా, వాహనాలు కొనే విషయంలో అయినా, ప్రాపర్టీస్ కొనే విషయంలో అయినా, ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత విషయంలో అయినా, పేరెంట్స్ హెల్త్, ముఖ్యంగా పేరెంట్స్ హెల్త్ పరమైన విషయాల్లో అయినా, ఇలాంటి విషయాల్లో కొంచెం కేర్గా ఉంటూ ఉంటాం మంచిది. బట్ గురుడు ఈజ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. గురు దృష్టి కూడా మళ్ళీ శని మీద ఉంటుంది. కాబట్టి నథింగ్ టు వరీ. బట్ ఏంటంటే అక్టోబర్ 19 గురువు గారు అష్టమ స్థానంలోకి మారేదాకా, అంటే మొదటి 2 వారాలు అక్టోబర్లో అయితే కొంతవరకు ఏ స్పీడ్లో అయితే ఉన్నారో మీరు ఆ స్పీడ్లో ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఏంటంటే అక్టోబర్ 19 తర్వాత సిచ్యువేషన్స్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం వ్యాపారంలో అయినా, ఇన్వెస్ట్మెంట్స్లో అయినా, సంతానపరంగా అయినా, ప్రొఫెషన్లో అయినా, అన్ని విషయాల్లో కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ ధనురాశికి మేజర్గా మనం అర్ధాష్టమ శని, నీలాంజన సమాభాసం చదువుకోవడం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ రాశికి మేజర్గా మళ్ళీ గురుడు అష్టమ స్థానంలోకి మారుతున్న వేళ అక్టోబర్ 19 నుంచి కూడా కేజింపవ శనగలు, ఎల్లో క్లాత్ దానం ఇచ్చుకోవడం మంచిది. సో ఇక చివరి వారంలో చూస్తే బుధుడు కుజుడు ఇద్దరు 1000 స్థానంలోకి వచ్చేస్తారు చివరి వారంలో, బుధ కుజులు ఇద్దరు కూడా. సో బుధుడు కుజుడు ఎప్పుడైతే చివరి వారంలో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మళ్ళీ 1000 స్థానంలోకి వస్తూ ఉన్నారో, మరి ఆ టైంకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, ఉద్యోగపరమైన విషయాల్లో మళ్ళీ కొంచెం స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. సో మరి ఈ గురువు గారి మార్పు వల్ల మనకి ఏ వారంలో ఏ డేట్స్ నుంచి ఈ చేంజెస్ కనిపిస్తాయి, అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఏ వారంలో ఏ డేట్స్లో ఉంటుంది, లాభస్థానంలో ఉన్న ఈ రవి కుజ బుధులు కానీ, ఈ శుక్రుడి యొక్క సంచారం కానీ మనకి ఎప్పుడు ఫేవర్గా ఉంటుంది ఏ వారంలో, ఇవన్నీ వీక్లీ కూడా ఫాలో అవుతూ ఉంటే మనకి ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి అబ్జర్వ్ ఆఫ్టర్ అక్టోబర్ 19th తర్వాత నుంచి కొంచెం లిటిల్ బిట్ ప్రతి దానిలో కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడమే మంచిది. సో మిగతా మనం వీక్లీలో చెప్పుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.